నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి గోవింద్ ఆఫీషియల్. ధర్మ ఇన్ హార్ట్, కర్మ ఇన్ యాక్షన్. సో ఇవాళ ఎపిసోడ్లో నేను క్లియర్గా నాకు నచ్చిన, నా జీవితానికి ఒక బాట వేసిన పుస్తకం భగవద్గీత. సో దాంట్లోని మొదటి శ్లోకాన్ని జీవితంతో ఎలా అడాప్ట్ చేసుకొని నేర్చుకుంటే బాగుంటుందో ఒక శ్లోకాలా గుర్తుపెట్టుకొని కన్ఫ్యూజన్ మోడ్ కంటే కూడా మన లైఫ్కి రిలవెంట్ చేసుకొని అక్కడ జరుగుతున్న సన్నివేశాన్ని ఫస్ట్ శ్లోక భగవద్గీతలో ఫస్ట్ శ్లోక స్టార్ట్ అయ్యేది ఏంటంటే క్వశ్చన్తో స్టార్ట్ అవుతుంది. ధృతరాష్ట్రుడు సంజయ్ని అడుగుతాడు, కురుక్షేత్ర యుద్ధంలో ఏం జరుగుతుంది, అక్కడ నా పిల్లలు పాండవుడి పిల్లలు ఆ బ్యాటిల్ ఫీల్డ్లో ఏం చేస్తున్నారు అని. సో ఇక్కడ శ్లోకాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకున్నాం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సో సంజయుని ధృతరాష్ట్ర అడుగుతున్నాడు. ధృతరాష్ట్ర ఉవాచ అని స్టార్ట్ అవుతుంది శ్లోక. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సో ఈ శ్లోకాన్ని సంస్కృతంలో ఉన్నది కాబట్టి ఇంగ్లీష్లో ఈజీగా అండ్ తెలుగులో ఎలా అర్థం చేసుకుంటే బాగుంటుంది, మన లైఫ్కి మనం ఎలా రిలవెంట్ చేసుకోవచ్చు అని ఇలా చెప్తాం. ఫస్ట్ వచ్చేసి ధృతరాష్ట్ర ఉవాచ, ధృతరాష్ట్ర చెప్పాడు. ధృతరాష్ట్ర సెడ్ ధర్మక్షేత్రే, ధర్మం అనే ప్లేస్లో అనుకుందాం, లేకపోతే ధర్మం అనే ఫీల్డ్ అనుకుందాం. ఆ ధర్మం అనే ఫీల్డ్కి ఒక పేరు ఉంటుంది కదా, అది కురుక్షేత్ర. ల్యాండ్ పేరు కురుక్షేత్ర. ఆ కురుక్షేత్ర అనే ఫీల్డ్ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవః, గ్యాదర్డ్ ఫర్ ఫైటింగ్, కొట్టుకోవడానికి గ్యాదర్ అయ్యారు కదా, డిజైర్ టు ఫైట్ అంటాం కదా, అలాగా. మామకః పాండవాశ్చైవ. సో ఈ ఫస్ట్ శ్లోకాలో నాకు బ్యూటిఫుల్ అనిపించే వర్డ్ మామకః. మామకః అంటే ఏంటంటే నాది, మైన్, మై సన్స్. సో హ్యూమన్ విల్ బీ హోల్డింగ్ దెమ్సెల్ఫ్ బై సేయింగ్ నాది, నీది, తనది అని ఒక చాయిసెస్ పెట్టుకుంటాం కదా. సో అట్లా ధృతరాష్ట్రుడు బ్లైండ్ ఉన్నా కూడా, ఫిజికల్గా బ్లైండ్ ఉన్నా కూడా, మెంటలీ ఆల్సో హీఈస్ బ్లైండ్ బికాజ్ he's in that shloka. This is very beautiful word mamakaha pandavaschaiva. He have separated there only that mamakaha, na sons, and pandavaschaiva, vallandaru, my sons and pandavas, what they are doing in that battlefield. kimakurvata sanjaya, what did they do? ఓ సంజయ వాళ్ళు ఏం చేస్తున్నారని ధృతరాష్ట్రుడు సంజయ్ని అడిగే శ్లోక ఇది, ఫస్ట్ శ్లోక. సో దీంట్లో శ్లోక స్టార్ట్ అవడం సెల్ఫిష్నెస్ ఉన్నప్పుడు కళ్ళు మూసుకుపోతాయి, బ్లైండ్నెస్ ఉంటుంది మనిషికి అనడానికి ధృతరాష్ట్రుడే ఒక పెద్ద ఎగ్జాంపుల్. సో ఇక్కడ సంజయుడు ప్యూరిటీగా ఉన్నట్టుగా చెప్తూ ఉంటాడు అనమాట, ఆ బ్యాటిల్ ఫీల్డ్లో ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. సో ఇన్ దిస్ శ్లోక, యాజ్ ఐ సెడ్, ధృతరాష్ట్ర ఈజ్ నాట్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ విత్ blindness, but also spiritually also he is blind. So that is the reason he is talking about ayana valla mamakaha, na pillalu tarvata pandu pillalaga మాట్లాడాడు ఆయన. సో లైఫ్ ఈజ్ మన లైఫ్ కదా ఎలా రిలవెంట్ అవుతుంది ఫస్ట్ శ్లోక అంటే, మన లైఫ్ కూడా చాలా బ్యాటిల్ ఫీల్డ్, డెసిషన్స్ తీసుకోవడానికి, పరిగెట్టడానికి, ఛాలెంజింగ్గా గెలవడానికి. సో మన లైఫ్ కూడా మనకు ఒక బ్యాటిల్ ఫీల్డ్. కానీ ధర్మ అనే గ్రౌండ్ లాగా మన లైఫ్ కూడా మనం ధర్మంతో లీడ్ చేస్తే, అటాచ్మెంట్స్ ఏమీ పెట్టుకోకుండా, చేసుకోకుండా ఈక్వల్గా చూసుకుంటాం. మైండ్, దేర్, దోస్, అవన్నీ నావి అనే సాగ్రిగేషన్స్ లేకుండా ఉంటే చాలా బాగుంటుంది అని ఫస్ట్లో ఒక చాలా చాలా అద్భుతంగా చెప్తుంది మనకి. హౌ ఆర్ లైఫ్ ఈజ్ ఆల్సో లైక్ దాట్ ఓన్లీ. సో ఐ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ అవర్ ఓన్ బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ అవర్ లైఫ్. మన లైఫ్లో ఎట్లాంటి బ్యాటిల్ ఫీల్డ్స్ ఉంటాయంటే, రిలేషన్షిప్స్ అవ్వచ్చు, కెరియర్ అవ్వచ్చు,
పేరెంట్స్ చాయిస్ అవ్వచ్చు, మన ఇష్టాలు అవ్వచ్చు, వాళ్ళ ఇష్టాలు అవ్వచ్చు, ఎదుటి వాళ్ళని బాధ పెట్టకపోవడం కావచ్చు, వాళ్ళు బాధపడతారా అని చెప్పేసి వాళ్ళ ఇష్టాన్ని మనం ఓకే అనుకోవడము, ఇలాంటివన్నీ కూడా మన లోపల మన లైఫ్లో ఉండే యుద్ధాలే, కురుక్షేత్ర యుద్ధం లాగా. కానీ మనము మన మైండ్ని బ్లైండ్ చేసుకోకుండా, ధృతరాష్ట్రంలా ఉండకుండా ఏది రైట్ ఏది రాంగ్ అని ఖచ్చితంగా డెసిజన్ తీసుకోగలిగితే ఆర్ లైఫ్ విల్ బి వెరీ గుడ్. లైక్ ధర్మ is more important in our life. This first shloka is so powerful because it will teach us about the blindness of our whole consciousness and our థాట్ ప్రాసెస్. ఎలా మనం డెసిషన్స్ తప్పు తీసుకుంటామో, అది ఎదుటి వాళ్ళు బాధపడతారనో, లేకపోతే కెరియర్ ఇది చూస్ చేసుకుంటే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అనే ఇలాంటి కన్ఫ్యూజన్ మోడ్లో మనిషి బ్లైండ్ అయిపోతాడు. ఈజ్ దట్ ఐఎమ్ డూయింగ్ రైట్ ఆర్ రాంగ్, ఐ హ్యావ్ టు మేక్ సంబడి హ్యాపీ, సో ఐఎమ్ మేకింగ్ మై సెల్ఫ్ యాజ్ బ్లైండ్. సో దిస్ ఈజ్ అ లైఫ్ విచ్ ఎవ్రీబడి విల్ డూ దిస్. దే నో దే ఆర్ డూయింగ్ రాంగ్, బట్ అక్కడ ఒక అటాచ్మెంట్ ఉంటుంది కదా, అరే వాళ్ళ కోసం చేయాలి వీళ్ళ కోసం చేయాలన్న అటాచ్మెంట్లో తన ఒక్క అస్తిత్వాన్ని మర్చిపోతాడు మనిషి. అప్పుడు ఆ మనిషి బ్యాడ్ అయిపోతాడు. అదే మరి ఆ ధృతరాష్ట్ర మన మైండ్లో ఉండొద్దు అని అంటే మనము తీసుకునే డెసిషన్స్ని చాలా ధర్మంగా, అది ఎదుటి వాళ్ళకి నొప్పి కలిగించినా పర్లేదు, దానివల్ల వచ్చే రిజల్ట్ రేపటి రోజు వాళ్ళకి చాలా మంచి సమాధానం ఇస్తుంది. ఓకే వాళ్ళ డెసిషన్ తీసుకున్నారు అని అంటే ఇట్ మైట్ బి దేర్ ఓన్ కాన్ఫిడెన్స్, లైక్ అని నేను చేయగలుగుతాను అని. సో హ్యూమన్ షుడ్ బి లైక్ దట్. సో దిస్ శ్లోక విల్ టాక్ అబౌట్ never be blind at your career, never be blind at your relationship, never be blind at your decisions and all. So this sloka, Kurukshetra is everywhere in our life. Expectations, what we expect from people, and that will be broken. And from expectations to anger to disappointment to pain, and that lead to a bad relationship, all this stuff. చిన్నప్పటి నుంచి లైక్ సొసైటీలో పిల్లల గురించి ఎగ్జాంపుల్ తీసుకున్నాం, బికాజ్ ఐఎమ్ అ టీచర్ అండ్ ఐఎమ్ సీయింగ్ చిల్డ్రన్. దే హ్యావ్ దేర్ ఓన్ బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ ఐ హ్యావ్ టు రైట్ దిస్ ఎగ్జామ్, ఇఫ్ ఐల్ గెట్ లో మార్క్స్ నా పేరెంట్స్ ఏమనుకుంటారో, నన్ను తిడతారేమో, నా పరిస్థితి ఏంది, నేను ఏం చేయగలుగుతానా లేదా, మేడం నేను చదువుతున్నా కానీ మా ఇంట్లో నన్ను ఇట్లా అంటున్నారు అని పిల్లలు ఒక్కొక్కరు చెప్తూ ఉంటే, నాన్న నువ్వు చదివినంతవరకు నువ్వు చదువుతావు, నీకు నమ్మకం ఉన్నప్పుడు నువ్వు ప్రూవ్ చేసేసుకో అంతే. రిజల్టింగ్ అండ్ వ్యాలిడేషన్స్ వల్ల పాపం వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారనేది యాజ్ అ పేరెంట్గా చాలా వరకు కొంతమంది పేరెంట్స్ ఆలోచన చేయరు. సో అలా చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఐ డోంట్ హర్ట్ ఎనీబడి, బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. ద బ్యాటిల్ ఫీల్డ్ చిన్నప్పటి నుంచే స్ట్రగుల్ స్టార్ట్ అవుతాయి. స్కూలింగ్ నుంచి కాలేజ్కి వెళ్ళిన తర్వాత, జాబ్కి వెళ్ళిన తర్వాత, పొజిషన్స్కి వెళ్ళిన తర్వాత, you will get different Kurukshetra field where you have to fight for your life, for your exams, your job, your business, రైజింగ్ యువర్ చిల్డ్రన్, ఎథికల్ డెసిషన్స్ తీసుకోవడానికి, ధర్మంలో ఉండడానికి. మీకు రైట్ అనిపిస్తుంది కానీ ఎదుటి వాళ్ళకి రాంగ్ అనిపిస్తుంది, కానీ ఆ ఎదుటి వాళ్ళు మనకు ఉండాలి అని అనుకుంటున్నప్పుడు అరే ఏం చేయాలని సిచ్యువేషన్స్ ఉంటాయి కదా మన లైఫ్లో. ఇవన్నీ కూడా మన కురుక్షేత్ర యుద్ధాలే మన మైండ్లో. సో వీ షుడ్ నాట్ బి బ్లైండ్ లైక్ ధృతరాష్ట్ర. వీ హ్యావ్ టు బి వెరీ ఫేర్ ఇన్ అవర్ లైఫ్ విత్ ధర్మ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్స్. అండ్ అటాచ్మెంట్స్ విల్ లీడ్ టు ఎలా అంటే ఒక్క చిన్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ చేయలేకపోతే చాలా చేస్తాం లైఫ్లో, కానీ ఏదో ఒక దగ్గర పడిపోతాం కదా, ఆ టైం అటాచ్మెంట్ ఏం చేస్తుందంటే మనిషిని అందరినీ దూరం చేసేస్తుంది. సో అటాచ్మెంట్స్ని మనతో మనం పెట్టుకొని ధర్మంగా మనం వెళ్తే మనని మనం ఎప్పటికైనా వీ కెన్ సెల్యూట్ అవర్ ఓన్ సెల్ఫ్, నాట్ సంబడి ఎల్స్ హ్యాస్ టు సెల్యూట్. వీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ దాట్. ఎక్స్పెక్టింగ్, అటాచ్మెంట్, డిటాచ్మెంట్, ఆల్ దిస్, ఇవన్నీ కాన్ఫ్లిక్ట్స్. ఆ ధర్మ అనే గ్రౌండ్లో కరెక్ట్ డెసిషన్ తీసుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారంటే పాండవులు. అందుకే ఇంకా చరిత్రలో వాళ్ళ గురించి మనం మాట్లాడుతూనే వెళ్తున్నాం. అక్కడ సెల్ఫిష్నెస్ లేదు. అందుకనే లైఫ్లో మనం అప్లై చేయాల్సింది ఏంటంటే ధర్మం అనే మార్గాన్ని మనం ఎలా ఎంచుకుంటున్నాం. వాళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళు కాదు. యువర్ సోల్ ఈజ్ ఫస్ట్ ప్రయారిటీ and not your attachment with what expectations of somebody. Dhritarashtra was blind because of the love towards
his sons, but he forgot the dharma. This is the reason the war has been started in the mindset only. Everything is leads from mindset. అది చాలా ముఖ్యం మన లైఫ్లో. సో నేను ఈ జర్నీని ఈ ఫస్ట్ శ్లోకతో కంటిన్యూ ఇలాగే చేద్దాం అనుకుంటున్నాను. సో సో దిస్ ఈస్ వాట్ ఫర్ టుడే. ఇవాళ శ్లోక వన్ మోర్ టైం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకః పాండవాశ్చైవ కిమకూర్వత సంజయ. That's the reason we have to be very calm in our mindset first. I'm also learning now, and I hope Lord will help me, God will help me to continue this journey as his choice it might be. కానీ ఖచ్చితంగా నేను కూడా మీతో పాటు నేర్చుకుంటాను, ఇంకా బాగా నేర్చుకుంటాను. బికాజ్ నాకు తెలిసినంత వరకు జీవితం ప్రతిదీ నాకు నేర్పిస్తూనే వెళ్ళింది. ఈ యూట్యూబ్ ఛానల్ జర్నీ కూడా నాకు ఇంకా 1% యాడ్ ఆన్ ఎడ్యుకేషన్ అవుతుందని నేను ఫీల్ అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ చూసినందుకు. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ నచ్చితే. అండ్ లైఫ్లో ఇలాంటి మంచి మంచి లెసన్స్ కావాలి, మన లైఫ్కి రిలవెంట్ అవ్వాలి అని మీకు అనిపిస్తే ఫాలో అవ్వండి. హరే కృష్ణ. అండ్ I would like to say thank you each and everyone who are supporting, whose blessings are with me for each and every soul around me. And Hare Krishna. Bharat Mata ki Jai. Jai Hind. Jai Bharat.